నమస్తే. భగవద్గీతలో 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో 9వ శ్లోకం. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత. సో భగవానుడు ఈ శ్లోకంలో 6, 7, 8 శ్లోకాల్లో చెప్పిన కాన్సెప్ట్స్ ని ఇక్కడ సమరైజ్ చేస్తున్నారు. అంటే సత్వ రజ తమో గుణాలు దేహి అంటే ఆ జీవుని ఎలా బంధిస్తాయో ఒకసారి సమరైజ్ చేస్తున్నారు. సత్వం సుఖే సంజయతి, సత్వగుణము ఆ జీవిని సుఖాలు జ్ఞానంలో తగులుకునేటట్టు చేస్తుంది. అంటే నేను సుఖంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, నేను జ్ఞానాన్ని పొందాను అనే ఈ ఆలోచనల వల్ల బంధిస్తుంది. అట్లాగే రజ కర్మణి భారత, రజోగుణము కోరికలు అట్లాగే అటాచ్మెంట్స్ తెచ్చిపెట్టి యాక్షన్ తో బంధిస్తుంది. రజ కర్మణి భారత. సో భారత అంటే అర్జునుడి భారత అని ఇక్కడ సంబోధిస్తున్నారు. కానీ తమస్సు ఏ విధంగా బంధిస్తుంది? తమస్సు ఉన్న అజ్ఞానాన్ని పూర్తిగా కప్పేస్తుంది. తమస్త్వజ్ఞానజం విద్ధి జ్ఞానం ఆవృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత. సో జ్ఞానాన్ని పూర్తిగా ఆవృత్తి అంటే కప్పివేస్తుంది. ఉన్న జ్ఞానాన్ని పూర్తిగా కప్పివేసి ప్రమాదే సంజయత్యుత. ప్రమాదము అంటే ఏంటి? అక్కడ థింకింగ్ లో ఎర్రర్ వస్తుంది. సో దానివల్ల ఏంటి? నిద్ర, ఆలస్యము ఇట్లాంటివన్నీ క్వాలిటీస్ వచ్చి అతడికి కర్తవ్య విముఖత కలుగుతుంది. ఆ విధంగా చేయాల్సిన పని కూడా చెయ్యకుండా బంధంలో ఇరుక్కుంటున్నాడు. సో ఈ విధంగా సత్వ రజ తమో గుణాలు జీవిని బంధిస్తున్నాయి అని ఈ శ్లోకంలో క్లుప్తంగా చెప్తున్నారు భగవానుడు. క్లీన్ కృష్ణాయ నమః.